ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. ఆ వరలక్ష్మీదేవి అందరికీ చక్కటి ఆశీస్సులు ఇచ్చి ఆ చల్లని తల్లి కృపాకటాక్షాలు అందరికీ నిండుగా దండిగా ఉండాలని కోరుకుంటూ అందరూ సకల సౌభాగ్యములతో సకల సుఖాలతో వర్ధిల్లాలని ఆనందంగా ఉండాలని ఆ తల్లిని ప్రార్థిస్తూ ఇవాళ ఒక విశేషమైన రోజు గురించిన వరలక్ష్మి వ్రత ప్రసన్నత గురించి ఆ తల్లి ప్రసన్నత గురించిన ఒక విషయం చెప్పుకుందాం. మరి ఆ చల్లని తల్లి దయ అందరికీ ఉండాలని కోరుకుంటూ తల్లి దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. శ్రీమాత్రే నమః. శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం ఎందుకు చేసుకుంటాం? అసలు శ్రావణ మాసం వ్రతాల నోముల మాసం. వాన ఇచ్చే కొత్త అందాలు, కొత్త మొలకలు, పచ్చదనాల పలకరింతలు మొదలయ్యే చల్లని నెల. ఆర్ద్రాం పుష్కరిణీం అని శ్రీ సూక్తం వర్ణించినట్లు ఆర్ద్రత కలిగిన కరుణ రసస్వరూపిణి జగదంబను గౌరిగా లక్ష్మిగా ఆరాధించే మాసం ఇది. ఈ మాసం సర్వదేవతా ప్రీతికరం. శ్రావణ సోమవారాలు శివునికి అత్యంత ప్రీతికరాలు. అందుకే ఉత్తరాదిలో కాశీ, ఉజ్జయిని, సోమనాథ్ వంటి శివక్షేత్రాలు శివ వ్రతాచరణ చేసే భక్తులతో కిటకిటలాడుతుంటాయి. మంగళవారం గౌరీ వ్రతాలు, శుక్రవారం లక్ష్మీ వ్రతం, శ్రావణ పూర్ణిమ హయగ్రీవ జయంతి. ఇలా శ్రావణ మాసమంతా ఒక మంగళకర వాతావరణాన్ని దర్శించింది మన సాంప్రదాయం. శుక్రవారం భారతీయులకు పవిత్ర దినాల్లో ఒకటి, శక్తి ఆరాధనకు ప్రశస్తి. అందున శ్రావణ మాసం శుక్లపక్షం చంద్రకళలు వృద్ధి చెందే శుక్లపక్షపు శుక్రవారం, పైగా పూర్ణిమకు దగ్గరగానున్న శుక్రవారం మహాప్రాశస్త్యం. ఈ ఏడాది పూర్ణిమ ముందు శుక్రవారం లక్ష్మీ పూజ కొందరు చేస్తే సరిగ్గా పూర్ణిమ శుక్రవారం కలిసిన రోజున కొందరు లక్ష్మీ వ్రతం చేస్తున్నారు. రెండూ మహిమాన్వితాలే. అమ్మవారు రసస్వరూపిణి. అందుకే రసమయుడైన చంద్రుని కళల వృద్ధిని అనుసరించి ఆమెను మనం ఆరాధించడం. చంద్రాం చంద్ర సహోదరి అని లక్ష్మీనామాలు. చంద్రుని తోబుట్టువు అని పురాణాల మాట. ఆహ్లాదం, ప్రసన్నత, ఆర్ద్రత, రసస్వభావం, నిండుదనం, ప్రీతి మొదలైనవన్నీ చంద్రభావనలు. ఈ భావనల దేవత లక్ష్మి. విశ్వవ్యాపక చైతన్యం వివిధ భావాలుగా వ్యక్తమవుతుంటుంది. ప్రసన్నత, గాంభీర్యం, ప్రచండత, సౌజన్యం, కారుణ్యం, కాఠిన్యం, ఈ భావాలన్నీ విశ్వ చైతన్య విన్యాసాలే. ఆయా భావనల రూపంగా మహా చైతన్యాన్ని గ్రహించడమే వివిధ దేవతా రూపాల ఆవిష్కారం. ఒకే చైతన్యం నుంచి అన్ని భావనలు వ్యక్తమైనట్లుగానే ఒకే పరమాత్మను అనేక దేవతాకృతుల్లో ఆరాధిస్తున్నారు. విశ్వవ్యాపకమైన శోభ, కళ, ఆర్ద్రత, సంపద, కాంతి, సౌమ్యత, వాత్సల్యం, ఉత్సాహం, ఆనందం వంటి దివ్య భావనలన్నీ సమాహారం చేస్తే ఆ స్వరూపమే లక్ష్మి. జగతిని పోషించే ఐశ్వర్య లక్ష్మి. లక్షణ శక్తి లక్ష్మి. ఏ వస్తువు లక్షణం దానికి ఐశ్వర్యం. కంటికి బంగారు కళ్ళజోడు లక్ష్మి కాదు, కంటికి చక్కని చూపు, చక్కని ఆకృతి లక్ష్మి. ఇలా ప్రకృతిలో ప్రతి పదార్థానికి ఉండవలసిన లక్షణ సమృద్ధి కళ లక్ష్మీ స్వరూపం. సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి, శ్రీలక్ష్మి, వరలక్ష్మిశ్చ ప్రసన్న మమ సర్వదా. ఏ కార్యమైన సిద్ధే ప్రయోజనం. అది లేనప్పుడు కార్యానికి ప్రయత్నమే ఉండదు. అందుకే సిద్ధి అనేది మొదటి లక్ష్మి. సిద్ధించిన తర్వాత కార్యభారం నుంచి విముక్తలమవుతాం. ఇల్లు పూర్తవడం అనే సిద్ధి లభించాక ఇల్లు కట్టడం అనే కార్యక్రమం శ్రమ నుంచి విడుదల పొందినట్లుగా ఆ ముక్తియే మోక్షలక్ష్మి. ప్రతికూల పరిస్థితులను దాటడమే జయలక్ష్మి. పనికి కావలసిన తెలివితేటలు, సమయస్ఫూర్తి, సరి అయిన నిర్ణయ శక్తి, విజ్ఞానం వంటివన్నీ విద్యాలక్ష్మి. అదే సరస్వతి. ఫలితంగా పొందే సంపద, ఆనందం శ్రీలక్ష్మి. దాని వలన కలిగే శ్రేష్టత్వం ఏ రంగంలోనైనా సరే ఉన్నతి వరలక్ష్మి. చివరి గమ్యం ఇదే. అందుకే వరలక్ష్మి వ్రతం అంటే మిగిలిన 5 లక్ష్ములను కూడా ఆరాధించి ఆ అనుగ్రహాన్ని సంపాదించడమే. ఈ పూజలో ఆరాధించే స్వరూపం కలశం. కలశంలో బియ్యమో జలమో వేసి
పచ్చని చిగుళ్ళు పెట్టి దానిపై ఫలాన్ని ఉంచి ఆరాధించటం గొప్ప విశేషం. బ్రహ్మాండమనే కలశంలో సంపద, పచ్చదనం, మంగళం, సత్ఫలం నుండి నిండి ఆరాధన పొందుతున్నాయి. వ్రతంపై శ్రద్ధను పెంచడానికి పురాణం అందించిన కథలో చారుమతి అనే సాధ్వి లక్ష్మీ దయను పొంది అమ్మను ఆరాధించింది. ఇది నిజానికి కథాపాత్ర కాదు, భగవదారాధనకు కావలసిన పాత్రత. దైవాన్ని ఆరాధించే వారి మతి చారుమతి కావాలి. ఉత్తమమైన గుణాలే చారు అంటే చక్కదనం అవి కలిగిన బుద్ధి చారుమతి. ఆ బుద్ధిని లక్ష్మి కరుణిస్తుంది. ఆ సంకేతమే ఈ కథ అందించే సందేశం. పొందే సంపదలన్నీ కూడా దేవతా స్వరూపాలుగా, ప్రసాదాలుగా, ప్రసన్న భావాలుగా దర్శింపచేసే సత్సాంప్రదాయాలు మనవి. వరం అంటే శ్రేష్టత. ప్రతిదీ శ్రేష్టమైనదే కావాలని అనుకుంటుంటాం. అలాంటి శ్రేష్టతలను ప్రసాదించే జగదంబ వరలక్ష్మి. ఆ తల్లి ప్రసన్నత కన్నా కావలసింది ఇంకేముంది? సమన్వయ సరస్వతి వాగ్దేవి. అదండి వాటి చక్కటి మంచి విషయం. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. అందరికీ మరొక్కసారి శ్రావణ శుక్రవార వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలతో అందరూ ఆ వరలక్ష్మి కృపా కటాక్షాలకి పాత్రలు కావాలని అందరికీ ధన్యవాదములు తెలుపుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. మీ అభిమాన హిమబాల.